భాస్కర ఆ రాజ్యానికే గర్వకారణమైన శిల్పి. రాబోయే వార్షిక రాజపోటీ కోసం ఒక అద్భుతమైన విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. అతని మనసంతా రాజుగారి ప్రశంసలు, బహుమానాల గురించే ఆలోచనలతో నిండి ఉంది. రాజుగారు పోటీని ప్రకటించారు. బహుమతిగా ఒక బంగారు నాణేల సంచి మరియు రాజశిల్పి అనే బిరుదు. ఆ కోరికతో భాస్కర గుండె వేగంగా కొట్టుకుంది. ఏదైనా సరే నేనే గెలవాలి అని తన శిష్యుడితో అన్నాడు. అతని నైపుణ్యం అమోఘమైనా తన పనిలో ఏదో లోపముందని భాస్కరకి అనిపించింది. అతని విగ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి, కాని ప్రాణం లేనట్లుగా ఉన్నాయి. నిరాశతో ఉన్న అతనికి అడవిలో నివసించే ఆనంద్ అనే సన్యాసి గురించి తెలిసింది. అతను చెక్కతో చెక్కిన బొమ్మలు ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా ఉంటాయని చెప్పుకునేవారు. కుతూహలం మరియు కొద్దిపాటి అసూయతో భాస్కర ఆనందును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు. ఒక ప్రశాంతమైన సెలయేటి పక్కన కూర్చుని ఒక సాధారణ చెక్క ముక్కను చెక్కుతున్న ఆనందును చూశాడు. ఆనంద్ పనిచేయడాన్ని భాస్కర గమనించాడు. అతనిలో ఎలాంటి ఒత్తిడి, ఆశయం కనిపించలేదు. కేవలం సృష్టిస్తున్న ఆనందం మాత్రమే ఉంది. అతని చేతిలో ఉన్న చిన్న చెక్క, పక్షి, భాస్కర చెక్కిన ఏ పెద్ద పాలరాతి విగ్రహం కన్నా సజీవంగా అనిపించింది. మీరు ఎందుకు సృష్టిస్తున్నారు అని భాస్కర్ అడిగాడు. ఇక్కడ మిమ్మల్ని చూసే ప్రేక్షకులు లేరు, బహుమతి ఇచ్చే రాజు లేరు. ఆనంద్ చిరునవ్వుతో, నేను ప్రశంసలు తీసుకోవడానికి సృష్టించను. అందానికి రూపాన్ని ఇవ్వడంలోనే ఆనందముంది. సృష్టించడమే నాకు బహుమతి అని సమాధానమిచ్చాడు. ఆనంద్ మాటలు భాస్కరను పిడుగులా తాకాయి. గౌరవం, ప్రతిష్టల కోసం తనకున్న కోరిక, అంటే తీసుకోవాలనే తపన, తన కళను వెనక్కి లాగుతోందని అతను గ్రహించాడు. అది ఒక హద్దులో ఉన్న అల్పకాలికమైన కోరిక. భాస్కర పూర్తిగా మారిన మనిషిగా తన కార్యశాలకు తిరిగివచ్చాడు. పోటీకోసం చెక్కిన పెద్ద విగ్రహాన్ని పక్కనపెట్టాడు. ఒక సాధారణ రాతిని తీసుకుని రాజుకోసం కాకుండా, బహుమతి కోసం కాకుండా, కేవలం సృష్టించడంలో ఉన్న ఆనందం కోసం చెక్కడం ప్రారంభించాడు. అతనిప్పుడు తీసుకోవడం లేదు, ఇస్తున్నాడు. పోటీ రోజున అతను ఒక తల్లి తన బిడ్డను చూసుకుంటున్నట్లుగా ఉన్న తన కొత్త సాధారణ విగ్రహాన్ని సమర్పించాడు. దానికి ఇతరుల విగ్రహాలకున్నంత గొప్పతనం లేదు, కాని అది నిస్వార్థమైన ప్రేమతో నిండి ఉంది. రాజుతో సహా అందరిని అది కదిలించింది. భాస్కర బంగారంగాని, బిరుదుగాని గెలవలేదు. కాని అతను తిరిగి వెళుతున్నప్పుడు ఇంతకు ముందెన్నడూ ఎరుగని ప్రశాంతతను, సంతృప్తిని పొందాడు. అతను గౌరవమనే హద్దులోని కోరికను త్యాగం చేసి ఒక నిజమైన సృష్టికర్తగా, ఒక విధాతగా, తన కళలోనే ఒక తపస్వీ మూర్తిగా అయ్యాడు.